సెప్టెంబర్ 6, 7, 8వ తేదీల్లో జరిగే కోడూరు వేలంగణి మాత జన్మదిన మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు 7వ చర్చి డైరెక్టర్ ఫాదర్ లూకస్ రాజ్ పేర్కొన్నారు. వేలంగణి మాత మహోత్సవాల సందర్భంగా చర్చి ప్రాంగణంలో మత పెద్దలు గురువారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చి డైరెక్టర్ ఫాదర్ లూకస్ రాజు మాట్లాడుతూ సెప్టెంబర్ 8న వేలంగణి మాత అమ్మవారి జన్మదినాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 6, 7, 8 తేదీల్లో ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయన్నారు. ఈ క్రమంలో ఈ నెల 29 నుంచి ఈ ఉత్సవాలు లాంఛనంగా ప్రారంభం కాబడతాయన్నారు. సెప్టెంబర్ 6, 7, 8వ తేదీల్లో జరిగే ఈ వేలంగణి మాత మహోత్సవాలకు సంబంధించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్నారు. బయట ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు నెల్లూరు ఆత్మకూరు బస్టాండు నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే ఉత్సవాలు జరిగే 3 రోజులు భక్తులకు ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు. మరియ మాత అంటే యేసు ప్రభుని తల్లి, ఆమె జన్మదినాన్ని జరుపుకుంటాం. ఈ పండుగ మామూలుగా ఒక మతానికి సంబంధించి ప్రాంతానికి సంబంధించి ఒక తల్లిగా మేమందరం కూడా అభిమానిస్తాము. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా, ఇక్కడికి వచ్చేవాళ్ళు క్రైస్తవులు మాత్రమే రారు. చాలామంది హిందూస్ వస్తారు, చాలామంది ముస్లిం సహోదరులు వస్తారు, హిందూ సహోదరులు వస్తారు. వాళ్ళందరూ కూడా వస్తారు, వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకున్నప్పుడు మేలు జరుగుతారు. కాబట్టి ఆ విధంగా వచ్చే వాళ్ళకి అందరికీ కూడా తెలియచేసి అందరినీ కూడా మీ తరఫున మీ ద్వారా ఆహ్వానిస్తున్నాను. మా సంతోషంలో అందరూ కూడా పాల్గొంచుకోవాలని, ఇక్కడికి వచ్చి పండుగలో పాల్గొనాలని, అందరినీ కూడా ఆహ్వానించాలనేటువంటి ఉద్దేశంతో పిలవడం జరిగింది. దీంట్లో భాగంగా చేసినటువంటి ఏర్పాట్లు ఇంతకు ముందులాగే 29వ తేదీ జెండా ఆవిష్కరణతో మొదలవుతుంది. ఆ రోజు నుంచి 8వ తేదీ వరకు ప్రత్యేక ప్రార్థనలు ఉంటాయి. ఈ నెల్లూరు మేత్రాసన పీఠాధిపతులు డాక్టర్ ఎండి మోజస్ గారు, మోజస్ ప్రకాశం గారు మరియు డాక్టర్ పిల్లి అంతోని దాస్ గారు, ఈ గురువులు, మిగతా గురువులు కూడా వచ్చి పాల్గొంటారు. 29 తర్వాత రోజుల్లో ప్రత్యేక ప్రార్థనలు, ఒక్క ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ ప్రార్థనలు పూజలు చేసుకుంటూ 6, 7, 8 ముఖ్యమైన రోజులు. ఆ రోజుల్లో భక్తులు చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు. వారందరికీ కూడా కావలసిన సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంతకు ముందులాగే 3 రోజులు కూడా భోజన సదుపాయాలు కూడా చేస్తూ ఉన్నాము. ఎందుకంటే దూరాభారం నుంచి వచ్చేటువంటి వారికి భోజనం ఇక్కడ కష్టం కాబట్టి భోజన సదుపాయాలు చేస్తూ ఉన్నాము. రావటానికి ఆర్టీసీ వాళ్ళతో మాట్లాడి ఆత్మకూరు బస్ స్టాండ్ నుంచి ప్రత్యేకమైనటువంటి బస్సు సదుపాయాలు కూడా చేస్తూ ఉన్నాము. త్రాగునీటికై ట్యాంకర్లను అవన్నీ కూడా అరేంజ్ చేస్తున్నాము. తర్వాత కావలసినటువంటి స్నాన సదుపాయాలకు కూడా కావలసిన వసతులు ఏర్పాటు చేస్తూ ఉన్నాము. తర్వాత 6, 7, 8 తేదీలలో ముఖ్యంగా ఆ రోజున భక్తులు విశేషంగా వస్తారు. 8వ తేదీ అయితే 7, 8 అయితే ప్రత్యేక ప్రార్థనలు ఉంటాయి. 8వ తేదీ సాయంత్రం, ఉదయం నుంచి సాయంత్రం వరకు పూజలు జరుగుతూనే ఉంటాయి. సాయంత్రము ముఖ్యమైనటువంటి ప్రార్థనా సమావేశం. దానికి మరలా ఈ నెల్లూరు మేత్రాసన పీఠాధిపతులు డాక్టర్ ఎండి ప్రకాశం గారు మరియు డాక్టర్ పిల్లి అంతోని దాస్ గారు మరియు మేత్రాసనంలో ఉన్నటువంటి ఫాదర్స్ అందరూ కూడా రావడం జరుగుతుంది. అందరూ కూడా కలిసి అందరి కోసం కూడా ప్రార్థనలు చేస్తారు. ప్రత్యేక ప్రార్థనలు జరుగుతుంది. తర్వాత వచ్చినటువంటి వారికి ఇందాక తెలియజేసినట్లే రాను సదుపాయాలు మరియు ఇక్కడ ఉండటానికి కూడా కావలసినటువంటి సదుపాయాలు చేతనైనంత వరకు చేస్తూనే ఉన్నాము. కాబట్టి మీ ద్వారా ఈ సందేశాన్ని నేను ప్రజలందరూ కూడా తెలియచేయాలి అని అనుకుంటూ వచ్చినందుకు మీకు అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తాను.
No matter the noise outside, enjoy the quiet inside. With noise-cancelling windows from Asahi System Windows. Please subscribe SS News AP.